చూస్తుంటే ఎలక్షన్ల కమలం పువ్వు పార్టీ చాలా సీట్లే గెలిచేటట్టుగా అనిపిస్తున్నది. అంతేకాదుల్లా పువ్వు పార్టీ నుండి ఎన్నికలలో నిలబడే లీడర్ల కోసం ఢిల్లీ నుండి పక్క రాష్ట్రాల నుండి కమలం పువ్వు పార్టీ పెద్ద లీడర్లు దిగుతున్నరులా. ఇక ముచ్చట్లేందో మాల్క చూసొద్దాం పాలి. అవునల్లా ఈ ఎలక్షన్లు ఎట్లయినా ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ లీడర్లు. అందుకోసం కమలంపు పార్టీ లీడర్లు పెద్ద ప్లానింగ్ వేసిర్రోల్లా. ఇన్ని రోజులు జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఢిల్లీ నుండి పక్క పొంటున్న రాష్ట్రాలకు వెళ్ళి సుత పెద్ద సార్లు వచ్చి ప్రచారం చేస్తున్నారు. అందుకోసం ఇవాళ మాయమ్నార్లో డీకే అరుణ మేడం కోసం ప్రచారం చేయడానికి ఏకంగా మన ప్రధానమంత్రి మోడీ సారే తెలంగాణకు వచ్చిండోల్లా. भारत माता की मैं इन दिव्यांग बहनों का हृदय से आभार व्यक्त करता हूं। इतना कष्ट उठाकर वो हमें आशीर्वाद देने आई है। मैं उनका बहुत आभार व्यक्त करता हूं। నేను ఈ దివ్యాంగ సోదరీమణులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని కష్టాలకు ఓర్చి వాళ్ళు మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చారు కాబట్టి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. साथियों, पिछले 10 वर्षों में देश इतना आगे बढ़ा है। 10 साल में हमने तेलंगाना के लिए लाखों करोड़ रुपए भेजे, लेकिन ये पैसे कहां गया? ये पैसा करप्शन का एटीएम लगाकर पहले बीआरएस ने अपनी जेब भरी और अब कांग्रेस भी उसी तरह तेलंगाना को लूट रही है। మిత్రులారా, గత 10 సంవత్సరాలు చైనా గాని పాకిస్తాన్ గాని మన భారతదేశం వైపు శత్రువులను కన్నెత్తి చూడకుండా చేసినటువంటి సింహం, ఏకైక సింహం నరేంద్ర మోదీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోలేక దేశంలో కాంగ్రెస్ పార్టీ తుట్టుపెట్టకపోయింది. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలని ఇక్కడ కర్ణాటకలా ఇక్కడ తెలంగాణ అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి మాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు 6 గ్యారెంటీలు ఇస్తామని మళ్ళా మోసం చేయడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీని గ్రామాల నుంచి 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నువ్వు మా గ్రామాల్లోకి రావద్దని తరిమి కొట్టాలని గ్రామాల్లో ఉన్న ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు